మెడిసినా మళ్ళీ పోతాను భయపడ్డాడు తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీత తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడు వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నాడు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న, అది 100% రాంగ్. అది నువ్వు మళ్ళా పక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉన్నాడు. యష్మి కాకుండా లేదు చెప్తా, లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మణికంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో పట్టేసి నాకు భయం ఏందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడని భయమే నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెవుబెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెచ్చుకున్నా. సో అది కాకుండా ఇంకా 4 చెప్పాడు కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలే అన్నా నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు